నిజామాబాద్ జిల్లా ఆరుమూరు పోలీసుల తీరుపై మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి ఆగ్రహించారు. అధికార పార్టీ నేతలకు కొందరు పోలీసులు తొత్తుగా మారారని మీడియా ద్వారా వెల్లడించారు. గణేష్ నిమజ్జనం సందర్భంగా అక్రమ కేసులు పెట్టిన వారిని విడిచిపెట్టుకుంటే త్వరలో 10,000 మందితో పోలీస్ స్టేషన్ ముట్టడిస్తామని హెచ్చరించారు. గణపతి చవితి రోజును గణపతులను వేయాల్సిన రోజున ఆరుమూరు నియోజకవర్గంలో ఆరుమూరు పట్టణంలో దాదాపుగా 8 నుంచి 20 యూత్ల మీద కేసులు నమోదు చేసి డీజే పాటలలో కేసీఆర్ గారి యొక్క సాంగ్ పెడితే వాళ్ళ కోపం ఏంది, వాళ్ళ అక్రోధం ఏంటంటే రాష్ట్ర ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా ఏవైతే కేసీఆర్ గారి పాటలు ఉన్నాయో అన్ని డీజేలలో రాష్ట్ర వ్యాప్తంగా స్వయంగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ట్యాంక్ బండ్ మీదకి చూడడానికి వెళ్తే కూడా అక్కడ కూడా ఒక 50 నుంచి 100 డీజేలలో మొత్తం కేసీఆర్ సాంగ్సే కొనసాగుతూ ఉన్నాయి. ఎక్కడికక్కడ పిల్లలు జోష్ మీద మళ్ళీ సారే రావాలి, కారే రావాలి, కేసీఆరే రావాలని చెప్పి వాళ్ళు పాటలు పెట్టుకొని గణపతి పండుగ చేసుకున్న సందర్భంలో పోలీసు వాళ్ళు కాంగ్రెస్ కనసైగల్లో పనిచేస్తారు. మా ఆరుమూరులో రోహిత్ అనే పిల్లగాని పట్టుకొచ్చింది. దళిత పిల్లగాడు 48 గంటలైంది ఇప్పటికే. వాళ్ళ భార్య, పిల్లలు, వాళ్ళ అమ్మ, నాన్న చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. జిల్లా ఎస్పీ గారికి నేను నిన్నటి నుంచి 4 సార్లు ఫోన్ చేస్తున్నా, 10 సార్లు మెసేజ్ పెట్టినా. అసలే ఎత్తాడు ఆయన ఎస్పీ, సిపి గారు ఎప్పుడు రెస్పాండ్ కాడు. ఒక జిల్లా ప్రెసిడెంట్ నేనే, ఒక జిల్లా ప్రెసిడెంట్ చూడండి, జిల్లా ప్రెసిడెంట్ నాకే రెస్పాండ్ కాడు, నా మెసేజ్లకు రెస్పాండ్ కాడు, స్పందన లేదు. ఫోన్ చేస్తే ఎత్తాడు. ఆర్మూర్ సిఐ మాట్లాడి నిన్నటి నుంచి వదిలిపెడతా అంటూ ఉన్నాడు. మరి మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు కూడా చెప్పడం జరిగింది. మా లీగల్ లాయర్లు బెజ్జిపురం మండలం పేరుతో నూతన మండలాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ 16 పంచాయతీల నుంచి బెజ్జిపురం సాధన కమిటీ ప్రతినిధులు శ్రీకాకుళం కలెక్టరేట్ ఎదుట నినాదాలు చేస్తూ జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేశ్వరరావుకు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలం వ్యవస్థ ఏర్పాటైన నాటి నుంచి ఎన్నో ఏళ్లుగా బెజ్జిపురం మండల కేంద్రంగా ప్రకటించామని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. లావేరు మండల పరిధిలోని జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న 16 పంచాయతీలకు సెంట్రల్ లొకేషన్లో ఉన్న బెజ్జిపురం మండల కేంద్రంగా గుర్తించి కూటమి ప్రభుత్వం అధికారికంగా ప్రకటించాలని కోరారు. ప్రభుత్వాన్ని మీ ద్వారా నివేదించి ఆ మండల ప్రజల కష్టాలు తీర్చేయండి బెజ్జిపురం. ఓకే, చేయి కలుపుదాం, చేయి కలుపుదాం, చేయి కలుపుదాం, సాధిద్దాం. బెజ్జిపురం మండల కేంద్రం, బెజ్జిపురం మండల కేంద్రం. మేమంతా కలిపి ఈ 15 పంచాయతీలు పెద్దలందరూ 16 పంచాయతీల గురించి పెద్దలందరూ కూడా మేమందరం కలిపి మొన్న ఆదివారం మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. బెజ్జిపురం మండల కేంద్రంగా ఎన్నిక చేసుకున్నాం. అలాగే మాకు 4 మండలాల తాలూకా మార్కెట్ యార్డ్ అనే ఒక ఎసెప్ట్ బెజ్జిపురం హైవే మీద కల్పా జంక్షన్లో ఉండడం, అదే దాని పక్కనే అయితే ఏదైతే మండల కేంద్రం ఏర్పాటు చేసుకుంటే 4 మండలాల కేంద్రంతో పాటు మాకు బెజ్జిపురం మండల కేంద్రం కూడా అయితే ఇక్కడ డెవలప్మెంట్ బాగుంటుంది. మా బాలితరాలందరూ కూడా మా రాబోయే తరం అంతా కూడా బాగుపడద్దని మేము 16 పంచాయతీలు తీర్మానంగా తీర్మానించుకొని ప్రతి పంచాయతీ నుండి కూడా తీర్మానం కూడా ఈరోజు తీసుకున్నాం. ఆ తీర్మానాలన్నీ పట్టుకొని వచ్చి ఈరోజు కలెక్టర్ ఆఫీసు గ్రామాలలో గ్రామాలు ప్రజలకి లావేరు కేంద్రము అందుబాటులో లేదు. కాబట్టి ఈ గ్రామాలు ప్రజలందరూ కూడా ఏకమై మాకు మండల కేంద్రాన్ని బెజ్జిపురం గ్రామ పరిధిలో గ్రామ పంచాయతీలకు కూడా ఎటు చూసినా 7-8 కిలోమీటర్ల లోపునే ఈ మండల కేంద్రం అనేది ఉంటుంది. కాబట్టి ప్రజల సౌకర్యార్థము ఇక్కడ బెజ్జిపురం గ్రామ పరిధిలోని అదపాక జంక్షన్ వద్ద ఈ మండల కేంద్రాన్ని ఏర్పాటు చేస్తూ బెజ్జిపురాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని ఒక ప్రతిపాదనని ఈ 15 గ్రామ పంచాయతీల ప్రజలందరూ కూడా